Hello everyone, TSEAMCET 2021 ఓకే ఫైనల్ ఫేజ్ ప్లస్ స్పెషల్ రౌండ్ ఏదైతే కౌన్సిలింగ్ యొక్క నోటిఫికేషన్ ఉంది కదా దాంట్లో మనకి కాషన్ డిపాజిట్ ఇక్కడ 5000 అండ్ 10000 పే చేయాలి అని ఉంది. సో ఇది మనకి చాలా స్టూడెంట్స్ కి అసలు ఏంటి అని అర్థం అవ్వట్లేదు. అందుకోసమే చాలా స్టూడెంట్స్ నాకు దీని గురించి వీడియో చేయమని కూడా రిక్వెస్ట్ చేశారు. ఎవరు పే చేయాలి, అసలు ఎవరు పే చేయవద్దు అన్ని కంప్లీట్ గా డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్పబోతున్నాను. కంప్లీట్ గా ఎండ్ వరకు వీడియో చూడాలి. సో ఇంకా మీకు వెబ్ ఆప్షన్స్ ఏమైనా చేంజెస్ చేసుకోవాలనుకుంటే తొందరగా చేంజ్ చేసుకోండి. ఈ రోజే 9 లాస్ట్ డేట్ కాబట్టి మనకి తొందరగా టైం అయిపోతుంది, ఫ్రీజ్ అయిపోతాయి ఆప్షన్స్. ఏదైనా చేంజెస్ ఉంటే తొందరగా చేసుకొని ఆ వర్క్ ని ఫినిష్ చేసేయండి. కాలేజ్ లిస్ట్ కూడా లింక్ మన యొక్క డిస్క్రిప్షన్ లో ఉంది, అది కూడా మీరు చూసి చేయొచ్చు. ప్లస్ కొత్తగా సీట్స్ ఉన్నాయి కదా, ఆ కాలేజెస్ లో కూడా చూసి ఏమైనా చేంజెస్ చేయాలనుకుంటే కొత్త లిస్ట్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, దానిపైన క్లిక్ చేసేసి కూడా మీరు చూడవచ్చు. ఓకే, సో ఫస్ట్ ఈ నోటిఫికేషన్ లో ఉన్న ఈ కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం. ఓకే, సో దిస్ ఈస్ నోటిఫికేషన్. సో ఇక్కడ చూడండి, ఆఫ్టర్ ఫైనల్ ఫేజ్ ఆఫ్ అలాట్మెంట్ క్యాండిడేట్ విల్ హ్యావ్ 2 ఆప్షన్స్ ఫర్ రిటైనింగ్ ప్రొవిజనల్లీ అలాటెడ్ సీట్ ఆఫ్టర్ ఫైనల్ ఫేజ్. దట్ ఈస్ ఫైనల్ ఫేజ్ అయిపోయాక మనకి 2 ప్రొసీజర్స్ ఉంటాయి, 2 ఆప్షన్స్ మనకి ఉన్నాయి. ఓకే, ఏంటి? ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మనము దాంట్లో చూపెట్టిన ఫీ, ఓకే, ఎంత ఫీ చూపిస్తుందో అంత ఫీ మనం పే చేసేసి, ఓకే, పే చేసేసి సపోజ్ ఒక స్టూడెంట్ కి వాళ్ళకి రియంబర్స్మెంట్ ఓన్లీ 35K వస్తుంది, 70K మన యొక్క టోటల్ ఫీ ఉందంటే మిగతా 35 వాళ్ళు కట్టాల్సి ఉంటుంది కదా. సో ఆ 35K వాళ్ళు కట్టేసి కాలేజ్లో మీరు ఆన్లైన్ లో సెల్ఫ్ రిపోర్ట్ చేయవచ్చు. సో ఇక్కడ ఏంటి, చాలా స్టూడెంట్స్ కి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫైనాన్షియల్ గా వీక్ ఉన్నారు, 35,000 అరేంజ్ చేయడానికి కష్టం అవుతుంది అంటే సో దే హ్యావ్ అనదర్ ఆప్షన్. దట్ ఈస్ వాళ్ళు డైరెక్ట్ గా కాలేజ్ కి వెళ్ళి ఒకవేళ ఒరిజినల్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసేస్తే, ఓకే, ఒరిజినల్ సర్టిఫికేట్స్ సబ్మిట్ చేసేస్తే వారికి ఖచ్చితంగా ఆ సీట్ కన్ఫర్మ్ అయిపోతుంది. ఓకే, బట్ ఇక్కడ ఒక కండిషన్ ఉంది. ఒకవేళ మీరు ఇలా చేస్తే, ఒకవేళ మీరు సీట్ క్యాన్సిల్ చేసుకున్నారు, ఇలా మీరు ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇచ్చేసి ఏదైతే దాన్ని సేవ్ చేసుకున్నారో ఒకవేళ మీరు స్పెషల్ రౌండ్ తర్వాత దాన్ని వదిలేయాలి అని అనుకుంటే మీరు ఖచ్చితంగా టోటల్ ఫస్ట్ ఇయర్ ఫీ పే చేస్తే మాత్రమే మీకు ఆ ఒరిజినల్ మీ యొక్క సర్టిఫికేట్స్ ఇస్తారు. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్ థింగ్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ ఫీ పే చేయాల్సిన వాళ్ళు ఇది చేసే ఆప్షన్ మనకి ఉంది. కానీ చాలా స్టూడెంట్స్ కి మనకి ఫీ రియంబర్స్మెంట్ వస్తుంది, కంప్లీట్ గా ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ వస్తుంది కదా. సో వాళ్ళు ఎలాంటి ఫీ పే చేయాల్సిన అక్కడ అవసరం ఉండదు. సో ఎక్కడ కూడా అక్కడ టోటల్ గా 0 రిపోర్టింగ్ ఫీ అని చూపిస్తుంది. సో అక్కడ కాలేజెస్ కి లాస్ జరగకుండా ప్లస్ స్టూడెంట్స్ కూడా ఒక కన్ఫర్మేషన్ కావాలి కాబట్టి సో SC ST అయితే మీరు 5000 డిపాజిట్ చేసేసి మీ యొక్క సీట్ ని మీరు సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే ఓకే, కాషన్ డిపాజిట్ 5000 పే చేసేస్తే మీరు ఒకవేళ కాలేజ్ కి రిపోర్ట్ చేసేస్తే స్పెషల్ రౌండ్ తర్వాత మీ యొక్క 5000 మీకు మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాయి. ఒకవేళ SC ST కాకుండా ఓకే ఎనీ అదర్ కేటగిరీ జనరల్ కానీ బీసీ కానీ అయి ఉంటే మీరు 10,000 సేమ్ ఈ ప్రొసీజర్ లో ఓకే పే చేసేసి మీ యొక్క సీట్ ని కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఒకవేళ మీరు స్పెషల్ రౌండ్ తర్వాత కాలేజ్ దగ్గర రిపోర్ట్ చేసేస్తే మీకు ఈ 10,000 మీ యొక్క రిఫండ్ వచ్చేస్తుంది. ఓకే, సో అది ఏంటి అంటే యాక్చువల్ గా సీట్ ఖాళీగా ఉండకుండా దాన్ని సేవ్ చేసుకోవడానికి కొంచెం అమౌంట్ పే చేసేసి దాన్ని మీరు రిపోర్ట్ చేస్తే మీ జాయిన్ అయ్యారు కాబట్టి కాలేజ్లో సీట్ ఖాళీగా ఉండదు కాబట్టి అప్పుడు మీ యొక్క డబ్బులు మీకు వచ్చేస్తాయి. ఒకవేళ మీరు సెల్ఫ్ రిపోర్ట్ చేయలేదంటే ఈ సీట్ క్యాన్సిల్ అయిపోతుంది, మీ 10,000 కూడా పోతాయి. దట్ ఈస్ ద థింగ్. ఓకే.